ఈ వీడియోలో మీకు ఏమీ కనిపించదండి. లియోగాడు ఒక బొమ్మలా కూర్చోవడం మాత్రమే చూస్తారు. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను చాలామంది అడిగేవారండి, లియో మీద ప్రాంక్ చేయండి, లియోని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ప్రాంక్ చేయండి అని చెప్పి. ఈరోజు నేను ప్రాంక్ చేయాలి అని అనుకోలేదు, కానీ నిజంగానే వదిలి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. మా హస్బెండ్ని బస్ ఎక్కించడానికి సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో ఎవ్వరు లేరు, నేనే తీసుకెళ్ళాలి. నేను కొంచెం వీడిని తీసుకెళ్ళొద్దు అనే అనుకున్నాను, ఎందుకంటే మా రోడ్లు బాగుండవని చాలాసార్లు చెప్పాను కదా. వర్షం పడితే మనం కారులో వెళ్ళకపోతే కనుక బైక్ మీద అయితే చాలా కష్టం అండి. అందులోనూ వెనక ఒకళ్ళని ఎక్కించుకొని ముందు లియోని కూర్చోబెట్టుకోవడం అని అంటే చాలా చాలా టఫ్ అనమాట. మా హస్బెండ్ ఏమో వద్దులే, నేను నడిచి వెళ్ళిపోతాను, వాడిని ఇబ్బంది పెట్టుకో అని అన్నారు. కానీ ఎందుకు, రీసెంట్గానే సర్జరీ కూడా చేయించుకున్నారు కదా, నడిచి వెళ్ళడం ఎందుకు, అంత ఇది అవ్వడం ఎందుకని నేను వద్దొద్దు వాడిని ఇంట్లో పెడతాను, ఎందుకంటే ఈ బాగా గుంటలు గుంటల కింద ఉన్నాయి రోడ్లు, వాడు ఎక్కడైనా జర్కిచ్చాడంటే ఇద్దరం కలిసి గుంటలో పడిపోతాము, వద్దులేండి ఒక్కసారికి ఏం కాదు అని చెప్పి నేను స్టార్ట్ అయ్యాను అనమాట. చూడండి ఇదంతా వాడు కదులుతున్నాడు, ఏం ఫోటో కాదు వీడియోనే, అలానే చూస్తున్నాడండి. వీడు ఎంత పవర్ఫుల్ అంటే వీడిని మేము వస్తామని అనుకుంటాం అనమాట. బయటికి వాడిని తీసుకెళ్ళకుండా వెళ్తే ఆ పని చచ్చినా అవ్వదండి. ఏదో ఒకటి అయిపోతుంది దారిలోనే, పెట్రోల్ అయిపోవడమో, ఏదో ప్రాబ్లం రావడమో, మళ్ళీ వెనక్కి రావడమో ఏదో ఒకటి అవుతుంది. ఈడేదో పూజ చేసేసినట్టున్నాడు, ఇంట్లో వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము, పని అవ్వలేదు అని అనుకుని నవ్వుకునేవాళ్ళం. నేను మరీ ప్రతిసారి వీడిని తీసుకెళ్ళిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకళ్ళనే పెడతాము, ఒంటరిగా వదలము. అయినా కూడా వాడి మీద ఎందుకు అలా నిందలేస్తున్నారు, వాడి వల్ల ఏం కాదు అది ఇదని చెప్పి నేను కవర్ చేసేదాన్ని. ఈరోజు లిటరల్లీ వాడి వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది వాడి పూజ వల్ల మేము చూసామండి. నేను సరే అని చెప్పి బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. పోనీ పెట్రోల్ లేదా అంటే పెట్రోల్ ఉంది. పక్కన ఆయనకి టైం అయిపోతుంది, ఆయన కిక్ కొడుతున్నారు బైక్, అది స్టార్ట్ అవ్వట్లేదండి. ఏ ప్రాబ్లం లేదు, చక్కగా రీసెంట్ డేస్లో మా పాప కాలేజీకి కూడా వేసుకెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట. వర్కింగ్లో ఉన్న కండిషన్లో ఉన్న బైక్ వీడిని తీసుకెళ్ళకుండా వెళ్తే చూస్తున్నాడు. నేను లాక్ చేశాను, వెళ్ళిపోయాను, కెమెరా అక్కడ సెట్ చేసి పెట్టాను, ఏం చేస్తాడో చూద్దాము అన్నట్టుగా. వెళ్ళండి మళ్ళీ తిరిగి వస్తారులే మీరు అన్నట్టుగా. వాడు బొమ్మలాగా కూర్చున్నాడండి. ఇది యాక్చువల్లీ 6.5 minutes వీడియో, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. వాడు అలా బొమ్మలా ఈగలు తోలుకుంటూ కూర్చొని చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళావు మమ్మీ, నువ్వు తిరిగి ఫుట్బాల్లో వెనక్కి వస్తావు చూడన్నట్టు. బైక్ కిక్ కొట్టి 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 స్టార్ట్ చేయలేక ఇంకా ఈయన వద్దులే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానులే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. కారులో తీసుకెళ్ళొచ్చు కదా అని అంటారేమో, కారు మా అబ్బాయి ర్యాంప్ ఎక్కిచ్చేసి అటు తిప్పి పెట్టాడండి. నేను డౌన్ చేసి దాన్ని తిప్పలేను, డ్రైవింగ్ అంటే చేసేస్తాను కానీ ఇలాంటి కొంచెం కష్టం అనమాట. నేను రిస్క్ చేయడం ఎందుకు, మళ్ళీ పొలాల్లోనూ పెట్టేస్తాను కారు తీసుకెళ్ళి, బైక్ మీద డ్రాప్ చేద్దాం అన్నట్టుగా పెట్టాను. ఇదిగోండి వస్తున్నాడు చూడండి బుడిగి బుడిగిమని. అంటే లాస్ట్ ఇంకంతా అయిపోయి మా హస్బెండ్ వెళ్ళిపోయారు, నేను తాళం తీసుకుని లోపలికి వెళ్తున్నాను. వెళ్ళి అంటున్నాను అనమాట, అని చేస్తావా, పూజ చేస్తావా, చేతబడి చేస్తావా మా మీద అని. చూడండి ఎలా చూస్తున్నాడు.